మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 89వ అధ్యాయం 23వ వచనం ద్వారా దేవుడు మీకు మనం దర్శిస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 23వ వచనం. సామ్స్ 89:23. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను, అతని మీద పగపట్టు వారిని మొత్తెదను. దేవునికి మహిమ కలుగును గాక. సామ్స్ 89:23. ఈ 23లో అద్భుతమైన మాట. నీకు విరోధముగా ఉన్నటువంటి విరోధులను ఆయన నీకు ఉండకుండా పడగొట్టి పాడేస్తాడట. పరలోకం నుండి ప్రభు ఇస్తున్న మంచి మాట. నీకు విరోధంగా ఉన్న వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు కదా, నువ్వు ఆ వారి గురించి ఆలోచన చేయకు. నువ్వు ఆలోచన చేసి కూడా ఏం చేయలేవు నువ్వు. కానీ నీ పక్షంగా నీ దేవుడు ఆలోచన చేసి ఆ విరోధులను నీ ముందు లేకుండా పడగొట్టి పాడేస్తున్నాడు. దేవుడు అక్కడ నిన్ను నిలబెడుతున్నాడు. ఇంకొకటి ఏమన్నాడంటే, అతని మీద పగపట్టు వారిని మొత్తెదను అన్నాడు. ప్రేమించటం అంటే అంతలా ప్రేమిస్తాడు యేసయ్య. పగపట్టిన వారిని మొత్తుదనంటే వారిని రోగాలకి గురి చేస్తాడనమాట. వారిని అప్పులకి, బాధలకి, ఇంకా నీ గురించి ఆలోచన చేసి టార్గెట్ చేసే అంత స్థాయిలో లేకుండా వారికున్న రోగంలో నుండి, వారికున్న అప్పులు, బాధలు, వారికున్న శత్రుత్వం నుండి బయటపడటానికి ఆలోచించడానికి సరిపోద్ది టైం. మొత్తుతాడంటే వారిని గద్దిస్తాడనమాట. ఆ గద్దింపుకి వారందరూ బలహీనలు